కాస్బాగ్ బస్తీ హయత్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు। ఈ సందర్భంగా బస్తీ వాసులు మాట్లాడుతూ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయని, మన కార్పొరేటర్ ఏ విధంగా పనిచేస్తున్నారని అధికారులు స్పందించి తగిన గుణపాఠం చెప్పాలని స్థానికులు తెలిపారు। రోడ్ వేస్తా అని చెప్పి ఇంతవరకు రోడ్ వేయాలని కంకర పోసిపోయిండు। 3 నెలల వరకు ఇంతవరకు వచ్చిందిలే చేసిందే వచ్చిండు, ఫోటో దిగిపోయిండు। నల్లలు పైపులు కనెక్షన్ వాటిలోనే ఉన్నాయి, మేము పైప్ పెట్టుకొని నల్లలు పట్టుకోవాల్సి వస్తుంది। మళ్ళీ వచ్చిండు, ఫోటో దిగిండు, 15 లక్షలు శాంక్షన్ అయినట్టు ఫోటో చేయడానికి వచ్చారు। కార్పొరేటర్కి చెప్పారా మీరు ఈ విషయాలు? చెప్పినాము, ఇంటికాడికి కూడా పోయినా మన పోతూనే ఉన్నాము, పోతే వస్తున్నా అన్నాడు, ఇంతవరకు రాలేదు। ఫోన్లు చేసినాం, ఫోన్ చేస్తే వస్తున్నా అన్నాడు, రాలేదు ఇంతవరకు। ఎవరు మళ్ళీ ఆయన వచ్చిండు, వేరే మనిషి వచ్చిండు జిహెచ్ఎంసీ నుంచి, చేపించేస్తాం అయిపోతుంది అన్నాడు, రాలేదు ఇంతవరకు। ఎన్ని రోజులు ఇప్పటికి? 3 నెలల పైన అయిపోయింది, 3 months పైన। పైపుల సంగతి ఏంది? ఇది ఈ పైపులు ఒక కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఆ కనెక్షన్ ఇచ్చింది కానీ నాకు నీళ్ళే వస్తలేవు। ఈ పాత కనెక్షన్ మేమే పైప్ పెట్టుకొని పట్టుకోవాల్సి వస్తుంది, అది కూడా వాటర్ సరిగ్గా రావట్లేదు। డ్రైనేజ్ మంచిగా? డ్రైనేజ్ కూడా సరిగ్గా లేదు, ఎక్కువ వాటర్ లీక్ అవుతున్నాయి, పైపులు కూడా కింద కరెక్ట్ లేవు। ఏమైనా వర్షం ఎక్కువ వచ్చింది అనుకో, ఏదో ఒక మెయిన్ వాళ్ళు అయితే పొంగుతుందని వాటర్ అంతా ఇక్కడనే అయిపోతుంది, వర్షం నీళ్ళు వస్తుంది। నమస్కారం అండి, నా పేరు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, హయత్ నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్। ఈరోజు కాస్బాగ్ బస్తీలో పర్యటించడం జరిగింది। ఈ బస్తీ పరిస్థితి ఎలా ఉందంటే ఏదో మారుమూల గ్రామంలో కూడా లేనంత నీచంగా ఏర్పడ్డది। ఒక రోడ్ల వ్యవస్థ సరిగ్గా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, వాటర్ సవ్యంగా రావట్లేదు। ఎన్నిసార్లు కార్పొరేటర్ గారికి ఈ బస్తీ వాసులు వినతి చేసినా ఈరోజు వరకు కూడా కార్పొరేటర్ గారు ఎలాంటి స్పందన లేదు। రేపు మాపు అని నెలల తరబడి గడుస్తామని తప్పిస్తే ఇప్పటిదాకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగట్లేదు। గతంలో ఒక 2 నెలల క్రితం వచ్చేసి కార్పొరేటర్ గారు ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది, 15 లక్షలు శాంక్షన్ అయినాయి। ఈ వారంలో రోడ్డు అయిపోతుందని చెప్పేసి బస్తీ వాసులు మభ్యపెట్టి ఇప్పటిదాకా కూడా కంకార పోసి వదిలిపెట్టి పబ్లిక్ నడవలేని పరిస్థితి ఏర్పడ్డది। ముసలోళ్ళు, వృద్ధులు, విద్యార్థులు, మహిళలు నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఏర్పడ్డది ఈ రోడ్డు। దయచేసి దీనిపై కార్పొరేటర్ స్పందించి తక్షణమే హయత్ నగర్ విలేజ్లో ఎన్ని బస్తీలు ఉన్నాయో అన్ని బస్తీలలో అన్ని సదుపాయాలు కల్పించాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము। లేని ఎడల బస్తీ నుంచి తిరిగి పెద్ద ఎత్తున ఒక ఉద్యమ రూపం దాలుస్తుంది। మీ ఇంటి ముందు ధర్నాకైనా సిద్ధమవుతాం, అవసరమైతే ఎల్బీ నగర్ కమిషన్ కూడా ముట్టడించడానికి కూడా మేము వెనుకబోము। మాకు ప్రజల అభివృద్ధి ముఖ్యం, రాజకీయాలు అనేది తర్వాత విషయం, ప్రజల కోసం మేము ఎంతకైనా తెగిస్తాం మేము। కాబట్టి కార్పొరేటర్ గారు మీరు డ్రైనేజ్ కాడ దిగి ఫోటో దిగడము, చెత్తల కాడ దిగి ఫోటోలు దిగడము, ఎవరైనా ఎమర్జెన్సీ ఉత్సవం ఉంటే ఆడపోయి ఫోటో దిగి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అది మానుకోండి। మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ప్రజాక్షేమం కోసం, అది దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం మీరు పనిచేయడానికి మీరు ఇప్పటికైనా సరే మీ మనసు మార్చుకొని ఫోటోలు దిగడం మానుకొని మీరు ప్రజలపై దృష్టి సారిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము। లేని ఏడల చాలా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం।